అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. పొద్దున్నే ఇంకా ధనుర్మాసం పూజ పొద్దున్నే అయిపోతుంది కదా. ఇవాళ కొంచెం లేట్ అయింది. ఇంకా అన్నం అది వండేసేసాను, విడిగానే వండాను. లేవంగానే బియ్యం నానబెట్టేసుకుంటా కదా, అది అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఇవాళ టమోటా పప్పు చేస్తున్నాను. ఇంకా పప్పు కొంచెం మెత్తపడితే ఇంకా టమోటా ముక్కలు వేసేయటమే. ఇవాళ తోటకూర కర్రీ అండి. ఎంత ఇసుకుందో తోటకూరలో. మనం తెచ్చుకొని 2-3 సార్లు ఇట్లా అనుకుంటూ ముందైతే విదిలిచ్చేస్తే ముందు ఇసుకంతా పోతుంది. తర్వాత పిచ్చి ఆకులన్నీ తీసేసి మంచిగా ఇలా మొత్తం తరగకూడదు. ఫస్ట్ తరిగి కడగకూడదు, తరగకుండా అంటే కడుక్కున్న తర్వాత తరుక్కోవాలి మనం. మంచిది కాదు అట్లా తరిగి కడగకూడదు అసలు. ఇంకా ఇట్లా చేసేసుకుని నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టి 2-3 సార్లు కడిగి ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళలో నానబెడతాను. తర్వాత ఇలా విదిలిస్తూ కనుక తీస్తే ఇసుకంతా పోతుంది. అట్లా కడుక్కోవాలి. ఆకుకూరలు కడిగేసుకొని ఇలా చిల్లులు గిన్నెలో కనుక వడగట్టుకుంటే నీళ్ళన్నీ పోతాయి. ఇప్పుడు సన్నగా తరుక్కుని ఇంకా మనం కూర చేసుకోవచ్చు. ఏమైనా సరే మనం ఆకుకూరలు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటేనే మంచిది. నిలవ పెట్టుకుంటే ఇంకా పాడైపోతాయి. అసలే మందులేసి కొంచెం బాగుండదు ఆకు. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలి. ఇంకా ఇంట్లో పండించుకునే వాళ్ళకైతే మంచి అదృష్టవంతులే. ఇంకా తరుక్కోవాలండి. ఇవాళ పిల్లలకి సగ్గుబియ్యం జావ పెట్టేశానండి. పౌడర్ చేసి పెట్టుకుంటాను, నాకు ఈజీ అవుతుందని. ఇవాళ బెల్లం వేసి ఇస్తాను ఈ కాలంలో. తోటకూర కూడా సన్నగా తరిగేసుకున్నాను. ఇంకా తిరగమాత వేయాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసి వేడి చేసి ఈ మినప వడియాలు ఉన్నాయి కదా, గుమ్మడికాయ వడియాలు, అవి తోటకూరలో బాగుంటాయి. ముందుగా అవి వేయిస్తున్నాను. వడియాలు కూడా వేగిపోయినాయండి. నేను ఎక్కువ నూనె వేయను, కొంచెం వేసి కొన్ని వేయించుకుంటాను, ఎక్కువ నూనె పట్టకుండా. పప్పు కూడా వేసేసాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పుతో కొంచెం ఎండుమిర్చి వేసి కూరకు కూడా తిరగమాత వేసేసాను. దీనికి ఇంకా కారం వేయక్కర్లేదు. కొంచెం సాల్ట్, కందిపప్పు వేసేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. సగ్గుబియ్యం జావ కూడా అయిపోయింది. చలికాలంలో పంచదార బదులు ఇలాగ బెల్లం పౌడర్ వేసుకుంటే జలుబు చేయకుండా ఉంటుంది. పప్పు కూడా అయిపోయిందండి. సాల్ట్, ఉప్పు, కారం, కొంచెం మెంతిపిండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కూర అయిపోయిందండి. ఇంకా కప్పులోకి తీసుకుని వడియాలతో గార్నిష్ చేసుకోవడమే. ఈ కూర కూడా అయిపోయిందండి. తోటకూర కూర ఇలా కొంచెం ఉన్నప్పుడు మనం వడియాలు కనుక వేయించుకుంటే రెండు కలిపి మనకి కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది. వడియాలు వేసుకుంటే దీంట్లో మినపప్పు ఉంటుంది కదా, ప్రోటీన్ కూడా ఉన్నట్టు. ఇవాళ కుకింగ్ వచ్చేసి రైసు, అలాగే టమోటా పప్పు, తోటకూర కర్రీ, వడియాలు. తినే ముందు ఈ వడియాలన్నీ కూరలో కలిపి బాగా కలిపేసి అప్పుడు మనం వేసుకోవాలి.